హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బొమ్మకు మురళి గారు మనతో ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి. ఎందుకో కొన్ని సందర్భాలలో మురళి అన్న తెర వెనుకనే ఉండి గేమ్ ఆడతాడు అనుకోవచ్చా? అవసరానుగుణంగా వచ్చేస్తుంది. అంటే తెర వెనుక ఉండి రాజకీయాలను నడిపిస్తూ ఉంటాడు. ఎంతో మంది రాజకీయ నాయకులను గెలిపిస్తూ ఉంటాడు, కొందరిని ఓడగొడతా ఉంటాడు బొమ్మకు మురళి అని చెప్పేసి ఒకటైతే ఉన్నది సమాజంలో. హోమియోపతిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది తెలుసా? నెగిటివ్ పనిచేయదు, పాజిటివ్ వరకే పనిచేస్తుంది. నేను హోమియోపతిక్ మెడిసిన్ అంటాను. సో ఒకరిని ఓడగొట్టడం కంటే ఎవరన్నా గెలిచే సామర్థ్యం ఉన్న వాడికి కొంత ఫ్యూయల్ యాడ్ చేస్తే గెలవచ్చు అని అన్న వాళ్ళు. మరి మీ యొక్క హోమియోపతి కేవలం ఎందుకు కాంగ్రెస్ నాయకులపైనే పనిచేస్తుంది? ప్రజాస్వామ్యానికి దగ్గరలో ఉన్న పార్టీ ఏదైనా ఉంది దేశంలో అని అంటే కాంగ్రెస్. బీజేపీ ఉంది, సిద్ధాంతపరంగా ఒక హిందుత్వ అనే ఒక ఎజెండాతోటి చేస్తున్న ఒకటి. అదే బీఆర్ఎస్ ఒక మంచి నీళ్లు నియామకాలు నిధులు అన్న పాయింట్లో వచ్చారు, బట్ అది చేయలేదు. మరి నిజంగా భారతీయ జనతా పార్టీకి మీరు అంటున్నట్టే మానవతా సిద్ధాంతాలు లేకపోతే ఎందుకు జనాలు 3 సార్లు గెలిపించారు? ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం నడుస్తుందా అంటే ప్రజాస్వామ్యబద్ధకంగా మన ఎలక్షన్ సిస్టమ్స్ ఆపరేషన్ చేయబడుతున్నాయా? వస్తున్నారు అని అంటే గుంజుకొని రావచ్చు. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిందా లేదా? ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే హోప్స్ లేవు, అన్నీ అయిపోయినాయి. ఈవీఎం డామినేటెడ్ కాబట్టి మిషన్ ఓట్లు వేసినప్పుడు మన జరిగింది అంటారు. 200% ఈవీఎం ట్యాంపరింగ్ జరగకపోవడం అనేది కుదరదు. ఈవీఎం పెట్టడానికి కారణమే అదే, కాంగ్రెస్ తీసుకుని వచ్చేది వాడుతున్నారు వీళ్ళు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు వాడతారు, ఎవరు పడితే వాళ్ళు వాడతారు. మరి నిజంగా మీరు అన్నట్టు అంత అవకాశమే ఉంటే ఆ ట్యాంపరింగ్కి మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకోలేకపోయింది? ఇప్పుడు మీకు ఒకటి చేశారా ఒకటి చేస్తే అన్ని చేయాలి కదా అనే లాజిక్లోనే కూర్చున్నారు. సో ఈ లాజిక్ నుంచి మీరు బయటపడే లోపల వీడు కూడా వాడి కంటే తెలివిగలడు అయింది అనుకో, మరి వీడు కూడా వాడు ఈవీఎంను వాడుకొని ఓపెన్గా ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని వాడు కూడా గెలవచ్చు కదా. అప్పుడు గెలిచినప్పుడు వాడికి ఉనికిపోతుంది కదా. సో అప్పుడు ఈవీఎం తీద్దాము, అందరం కలిసి తీద్దాము అన్న కాడికి వస్తుంది. సో కాంపిటీషన్ ఇప్పుడు ట్రెండింగ్ పాలిటిక్స్ ఈవీఎం ట్యాంపరింగ్ బేస్డ్ పాలిటిక్స్. గతంలో మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బొమ్మకు మురళి అన్నకు ఆఫర్ వచ్చింది కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని. ఆ పోటీకి ఒక 3 కోట్లు ఇస్తే ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిపిస్తామనే ఆఫర్ మీకు వచ్చింది. ఇది వాస్తవమా కాదు? ఇప్పుడు కాదు వచ్చింది, 2019లో నేను బిఎస్పీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నా. 2019లో దెన్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి మానవతావాది, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ సామాజికవేత్త, అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తి, అనుభవజ్ఞుడైన బొమ్మకు మురళి గారు మనతో ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి. బాగురా అన్న? బాగున్నాను. నిజంగా అంటే బొమ్మకు మురళి అంటే అదొక బ్రాండ్ అన్న. బొమ్మకు మురళి అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని మీరే క్రియేట్ చేసిరు. క్రియేట్ చేసినప్పటికీ కూడా ఎందుకో కొన్ని సందర్భాలలో మురళి అన్న తెర వెనుకనే ఉండి గేమ్ ఆడతాడు అనుకోవచ్చా? అవసరానుగుణంగా వచ్చేస్తుంది. వెనక ముందు అండి గేమ్లు ఆడడానికి నేను ఒక వ్యూహాలు రచించిన ఒక పర్సన్ ఏం కాదు. నాకు ఏది వెసులుబాటు ఉంటే అదే చేసేస్తాను నేను. నిజంగా వ్యూహాలు ఏం రచించారా? నోవే. అంటే నిజానికి దగ్గరగా ఉండడాన్ని వ్యూహం అని అంటే యూ టెల్ దట్ ఈస్ వ్యూహం. ఓకే, బట్ నిజానికి దగ్గర ఉండటంలో తప్పేంటి? తప్పు కాదు కదా. ఓకే, అంటే తెర వెనుక ఉండి రాజకీయాలను నడిపిస్తూ ఉంటాడు, ఎంతో మంది రాజకీయ నాయకులను గెలిపిస్తూ ఉంటాడు, కొందరిని ఓడగొడతా ఉంటాడు బొమ్మకు మురళి అని చెప్పేసి ఒకటైతే ఉన్నది సమాజంలో.
నాకు పాజిటివ్ వర్కే చేయటం. హోమియోపతిక్ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది తెలుసా? నెగిటివ్ పనిచేయదు, పాజిటివ్ వర్కే పనిచేస్తుంది. నేను హోమియోపతిక్ మెడిసిన్ అంటాను. సో ఒకరిని ఓడగొట్టడం కంటే ఎవరన్నా గెలిచే సామర్థ్యం ఉన్న వాడికి కొంత ఫ్యూయల్ యాడ్ చేస్తే గెలవచ్చు అని అన్న వాళ్ళు, లేకపోతే ఎలివేట్ అయిన వాళ్ళు, వాళ్ళకు ఒక ఆలోచన ఉండి ముందుకు తీసుకుపోతున్నానంటే నేను అలా చేయను. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళు అందిపుచ్చుకోవటంలో నా యొక్క స్నేహం, నా యొక్క చదువు కావాలి అని అనుకుంటే అన్కండిషనల్గా ఐ హెల్ప్ దెమ్ ఎనీవన్. సరే, మరి మీ యొక్క హోమియోపతి కేవలం ఎందుకు కాంగ్రెస్ నాయకులపైనే పనిచేస్తుంది? అంటే ప్రజాస్వామ్యానికి దగ్గరలో ఉన్న పార్టీ ఏదైనా ఉంది దేశంలో అని అంటే కాంగ్రెస్. ఎవరినైనా అడిగి చెప్తారు వాళ్ళే. సో ఏ పార్టీ అయినా మిగిలిన పార్టీలు అన్నిటిని ఒక పర్టికులర్ విజన్ తోటి వాళ్ళు వచ్చిన థింగ్స్ అన్నప్పుడు బీజేపీ ఉంది సిద్ధాంతపరంగా ఒక హిందుత్వ అనే ఒక ఎజెండా తోటి చేస్తున్న ఒకటి. బట్ అది డెమోక్రసీ బేసిస్లో చేయదు అది. అదే బీఆర్ఎస్ ఒక మంచి నీళ్లు, నియామకాలు, నిధులు అన్న పాయింట్లో వచ్చారు, బట్ అది చేయలే అది. సో ఇప్పుడు దాంతో పోకపోవడానికి కారణం ఏంటి అంటే ఉన్న వాస్తవాలు అక్కడ వేరే ఫార్మాట్లో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సో మన సిద్ధాంతాలు అంబేద్కర్ సిద్ధాంతాలు, అవి కాన్స్టిట్యూషన్ సిద్ధాంతాలు, అవి డెమోక్రసీ సిద్ధాంతాలు, అవి మానవతా సిద్ధాంతాలు. మరి నిజంగా భారతీయ జనతా పార్టీకి మీరు అంటున్నట్టే మానవతా సిద్ధాంతాలు లేకపోతే ఎందుకు జనాలు 3 సార్లు గెలిపించారు? మీ గెలిపించటము అనేది అది ఒక పొలిటికల్ వ్యూహాలు అవి. సో ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం నడుస్తుందా అంటే ప్రజాస్వామ్యబద్ధకంగా మన ఎలక్షన్ సిస్టమ్స్ ఆపరేషన్ చేయబడుతున్నాయా? వస్తున్నారు అని అంటే గుంజుకొని రావచ్చు. నిజంగానే మీరు అన్నట్టు మనుషుల యొక్క మనసుని గెలుచుకొని రావచ్చు, వాళ్ళు చేస్తున్న మంచి పనులు చేసుకొని రావచ్చు. హిందుత్వం కాదు, వాళ్ళ మానవత్వాన్ని, డెమోక్రసీని పెంచి పోషించి దాని మీద ఆధారపడి దాని మీద పాలిటిక్స్ చేస్తున్నాం అందుకనే వస్తున్నారు అంటే అది కూడా నిజం కావచ్చు కదా. సో బట్ యూ కెన్ అవేర్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ జర్నలిస్ట్. వాళ్ళు మానవత్వాన్ని, డెమోక్రసీని కూడగట్టుకొని ముందుకు పోతూ వాళ్ళ యొక్క ఉనికిని చాటు చెప్తూ వాళ్ళలో ఓట్లను గెలిపించుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు లేదా అని నీకు తెలుసు కదా. సో ఇప్పుడు హిందుత్వ అనే ఒక నేను హిందువునే, హిందూయిజాన్ని నేను ఎలా, మీరు ఇప్పుడు కూడా హిందువునేనా? ఎప్పటికైనా హిందువే ఉంటా. మరి ఏమో బొమ్మకు మురళన్న కూడా ఒక నాస్తికుడే. అంటే నాస్తికులు అనేది ఒక మతం ఉండదు దానికి. దాన్ని ఎంతవరకు బిలీఫ్ అనేది ఒక మెజర్లో ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి అంటే మానవ జీవి 100% వాళ్ళు హిందువులు అంటే ఒక రిలీజన్కి చెందిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నాస్తికులు అని అంటే ఒక పాయింట్ నువ్వు చెప్తున్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం డిఫరెంట్ రీజన్స్ తోటి. బట్ సమ్వేర్ ఎల్స్ పార్ట్ 1% or 10% or 90% హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ది నేచర్. ఓకే. సో ఒక రిలీజను అని అనేది మన బతుకు విధానాలు మన ఇండియాలో మన బతుకు విధానాలు మనకు అనుగుణంగా చేస్తున్న ఒక వ్యవస్థని దానికి ఒక పేరు పెట్టాము అందరికి అర్థమయ్యేటట్టు. అదర్వైజ్ దాన్ని బతుకు అని అంటాం, దాన్ని హిందూజం అని అంటాం. హిందూ మతంలో బతుకుతున్నాం అంటారు. మన సాంప్రదాయాలు అవి ఆపరేట్ చేస్తుంది, ట్రెడిషన్, కస్టమ్స్, మన యొక్క ఆలోచనలు అది కాన్స్టిట్యూషన్ రూపంలో కన్వర్ట్ అయిపోయినాయి. ఎర్లియర్ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉండే. సో కాలక్రమేణా అవన్నిటిని నారడం చేసి ఒక పుస్తకంలో అమర్చడానికి ట్రై చేసారు, అదే కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ నో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిందూజం, పార్ట్ ఆఫ్ ఇట్. కొంత హ్యుమానిటీని ఎక్కువ యాడ్ చేసి కొంత రూల్స్, రెగ్యులేషన్స్, తరతరాలుగా చేస్తున్న కొన్ని అరాచకాలన్నీ కంట్రోలింగ్ మెకానిజం తోటి దానికి అరికట్టడానికి, సమాజంలో ఈక్వాలిటీ, ఈక్వల్ జస్టిస్లో ఉండడానికి పెట్టి కొన్ని ఫార్మాట్స్ని చేంజ్ చేశారు అంతే, చిన్న చిన్న కరెక్షన్స్. ఓకే. అదర్వైజ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ సెట్ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్తు, ఇతిహాసాలు, భగవద్గీత, ఖురాను, బైబిల్ ఇవన్నీ కలిపి ఒక ఫ్లేవర్ వేసేసుకొని దాంట్లో మానవతాన్ని ఎక్కువ పెంపొందించే విధంగా, అందరికీ కంఫర్టబిలిటీ ఉండే విధంగా పెట్టిన ఒక గ్రంథం అది. సరే అన్న, అంటే ఇందాక మీరు మాట్లాడుతా భారతీయ జనతా పార్టీ గురించి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవచ్చు, గెలవకపోవచ్చు అన్నట్టు ఒక లైన్ అయితే చెప్పారు. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిందా లేదా?
ఇప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే హోప్స్ లేవు, అన్నీ అయిపోయినాయి. ఈవీఎం డామినేటెడ్ కాబట్టి మిషన్ ఓట్లు వేసినప్పుడు మనిషి అది భారతదేశంలో ప్రజల యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. ఓకే. సో మిషన్ ఎలక్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏముంటుంది అప్పుడు? కానీ ఆ మిషన్ లో ఎటువంటి లోపాలు లేవు, ప్రజల తీర్పున ఆ మిషన్ చూపిస్తుంది అని ఎవరు చెప్పారు? హైకోర్టే తేల్చి చెప్పింది. హైకోర్టు ఎక్స్పర్ట్ ఆ ఈవీఎం ఏమంటే వాళ్ళు టెస్ట్ చేస్తారా? వాళ్ళు ఏ విధంగా టెస్ట్ చేసిన ఫార్మాట్స్ ఉన్నాయా? దాన్ని ఎవరు టెస్ట్ చేస్తారు? ఒక ఎక్స్పర్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారు? ఐఐటి స్టాండర్డ్ లో ఉన్న ఒక తెలివి వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ యొక్క టెస్టింగ్ సిస్టమ్ మెకానిజం ఉంటుంది. సో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అక్కడ ఈ రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని లీగల్ కంటెంట్ వాడుకొని ఒక ఎక్స్పర్ట్ యొక్క అడ్వైస్ తీసుకొని ఒక కంక్లూజన్కి వస్తారు వాళ్ళు. హైకోర్టు వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పారు, ఈసీ వాళ్ళు దొంగలే వాళ్ళు చెప్పారు, మేము దొంగలం కాదని అంటే వీళ్ళు నిర్ణయిస్తే ఎట్లా చెప్తారు కదా. సో ఇప్పుడు జరిగింది అంటారు. 200% ఈవీఎం ట్యాంపరింగ్ జరగకపోవడం అనేది కుదరది. ఈవీఎం పెట్టడానికి కారణమే అదే. కాంగ్రెస్ తీసుకుని వచ్చేది వాడుతున్నారు వీళ్ళు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు వాడతారు. ఎవరు పడితే వాళ్ళు వాడతారు. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఈ పార్టీలు కంకణం కట్టుకునే అన్నట్టు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరి పార్టీ పవర్ లో ఉంటే వాళ్ళు ఎక్కువ వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి నిజంగా మీరు అన్నట్టు అంత అవకాశమే ఉంటే ఆ ట్యాంపరింగ్ కి మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకోలేకపోయింది? ఇప్పుడు ఒక సీటు గెలిస్తే 543 సీట్లు గెలవాలని రూల్ ఎక్కడ ఉంది? మీరు ఎందుకు పెట్టుకున్నారు ఆ రూలు? వాళ్ళకు ఫార్మాట్ లో ఈ టైంలో ఇలా దొంగతనం చేయాలని అంటాం. ఇప్పుడు ఒక ఇంటి దొంగతనం చేయడానికి ఒక దొంగ నిర్ణయించుకున్నావు, నువ్వు ఆ ఇల్లు ఎందుకు చూసుకున్నావు, వీళ్ళు ఎందుకు చూసుకోలేవు, నీ శత్రువు ఏంటి నువ్వు చూపిస్తే వాడు ఏం సమాధానం చెప్తాడు? కానీ అది కూడా దోచుకుంటే వీళ్ళకి ఇంకెక్కువ లాభం వస్తుండే. నేను ఏమంటున్నానంటే వాడికి ఒక పారామీటర్స్ లో దొంగతనం చేయాలనుకున్నాడు ఈ పర్టికులర్ టైంలో. సో ఆ పారామీటర్స్ లో అది పిడిచి కొట్టింది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమనుకున్నారు, అన్ని రూరల్లో రైతు బంధు ప్రకారంగా రకరకాలుగా స్కాములు పెట్టేసేసి జనాల మనసు దోసుకున్నారు ఆశబాసులతో. సో ఏమన్నా అర్బన్ పీపుల్ ఆర్ ఎన్లైటెడ్, మోర్ ఎన్లైటెడ్ పీపుల్. సో వీళ్ళకి నేనేం చేయాలి, నేను ఎంత ఇచ్చినా నా దొంగతనం వాడికి తెలుసు కాబట్టి నేను పక్కకి ఎలా పెట్టాలి అని అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. అది కూడా ఇది సెలెక్టివ్ గా కొన్ని బూతుల వరకే, కొన్ని కాన్స్టిట్యున్సీ వరకే నేను ట్యాంపరింగ్ చేసుకుంటా. ఆయనకు మ్యాజిక్ ఫిగర్ మీద ఇంట్రెస్ట్. 68 వచ్చింది అని అంటే 68లో మోరాలెస్ ఒక 10 ఉన్నాయి అని అంటే ఆ 10 బ్రీఫ్ కేస్ తోటి డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, లాక్కోవచ్చు. జరగలేదా? వాళ్ళు ఎలా ఎంత ఎడ్జిలో పెడతారు, ఎక్కువ శ్రమ పడకుండా పవర్ని అనుభవించిన తర్వాత మిగిలిన చేసుకోవచ్చు కదా. ఇప్పుడు దేశంలో ఉన్న 543 మొత్తం బీజేపీకే రావాలి అంటే చూసినవాడు చేసినవాడు అందరు బయట పడతారు కదా అప్పుడు కదా. తెలియకుండా నాన్ వెజ్ తింటున్నాం కదా అని బొక్కలు మెడకేసుకుంటా సామెత ఉంది కదా, అట్లా చేయరు కదా. సో దే హ్యావ్ సమ్ ఎథిక్స్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఎథిక్స్ పోతాయి. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటే ఇంతవరకు దీనిపైన ఎందుకు ఇంకా ఎవరు కూడా స్పందించట్లేదు, మరి అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాలనీలో కాన్స్టిట్యుయెన్సీ తరపున కాంటెస్ట్ చేస్తున్న ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెడతానా అని వచ్చాడు అనుకోండి. దాదాపు 250 మంది ఉంటారు, కాల్ ఫర్ చేస్తారు. సో మన ప్రజాస్వామ్యంలో ఏంది అని అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు, ఓటును వినియోగించుకునే వాళ్ళు మన సమాజంలో మనము ఓటు ద్వారా మన వ్యక్తులను చట్టసభలో పంపిస్తాం. మన ఆలోచనలు చట్టాల రూపంలో మన చట్టసభలో పంపించిన వ్యక్తి ప్రజెంట్ చేస్తాడు. లక్కీగా అది శాసనాల రూపంలో కన్వర్ట్ అయింది అని అంటే అది మన బతుకు తీరు, మన భావితరాలకు ఒక ఉపయోగపడుతుంది. ఇది ప్రాసెస్ ఆఫ్ మన డెమోక్రసీ కదా. సో ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు ఫలానా వ్యక్తిని మనం ప్రజెంట్ చేయాలి అని అంటే ఒక ఓట్ ఆయన వచ్చి మనకు అడ్రస్ చేస్తున్నారు రండి అని అంటే అసలు ఓటర్స్ ఎవరు రారాడికి ఆ మీటింగ్కి. ఎప్పుడన్నా నువ్వు అలా చూసావా?
చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా. మరి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే బీరు బిర్యానీ వాళ్ళకి ఒక మనిషికి కూలిలాగా డబ్బులు ఇచ్చేసి వచ్చి కూర్చోబెట్టి జే అంటే జే అని అనాలి, ఇవంటే అవన్నీ అనాలి. అదే సక్సెస్ఫుల్, గ్రాండ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఫోటోలు కొట్టి జర్నలిజం ఇప్పుడు సోషల్ మీడియా అన్ని పెట్టేసి పంపించేస్తారు. వీళ్ళది ఏం పని, ఫోన్లకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు జియో ద్వారా ఇంకా వేరే వేరే ద్వారా బ్యాండ్ పెడితే చాలా ఫ్రీగా దొరికేసింది. వాళ్ళు మ్యాక్సిమం ఇంట్లో ఉన్నా కానీ వీడికి రావడం ఇబ్బంది అవుతుంది, కానీ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తుంది చూసుకోవడం నాట్ ఎన్ ఇష్యూ ఫర్ దెమ్. సో వాళ్ళు అలా అడిక్ట్ అయిపోయి కూర్చున్నారు, రెస్పాన్సిబుల్గా వాళ్ళు లేరు. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది అని అంటే, ఇలాంటి వ్యవస్థ ఒకటి క్రియేట్ చేయబడింది, ఇంకోటి 10,000 సంవత్సరాల యొక్క అణచివేతగా ఈ లిబర్టీ ఫ్రీడమ్ ఈ కాన్స్టిట్యూషన్ ఏరాలో అది అనుభవించడం మొదలు పెట్టడం వల్ల దానికి బానిస అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇంట్లో 3 పూటలు భోజనం లేని స్థితి వచ్చినప్పుడు అప్పుడు వాడు బయటకు వచ్చి మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 3 పూటల భోజనం పెట్టి కూల్ చేస్తారు అంటారు ప్రభుత్వాలు. అంతే కదా, వాళ్ళు ఎవరికి ఎంత నవ్వకుండా అంత వాళ్ళకు స్పేస్ ఇచ్చుకుంటూ వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు. సో ఇప్పుడు షార్ట్ కట్ లో అప్పుడేమో చాలా కష్టపడేది, కానీ ఈ రోజుల్లో సరిపోతుంది అంటారా అన్న జనాలకు 3 పూట్ల భోజనాలు? ఎందుకంటే కాలం మారింది, రోజులు మారినాయి, ఆలోచనలు మారినాయి కదా, ఆశలు పెరిగినాయి. 75 సంవత్సరాల నుంచి కూడబెట్టింది అది వాడుతూ వీడిచ్చిన కొంత ఇచ్చుకుంటూ స్కీములు స్కామ్లు స్పేస్లు ఇచ్చుకుంటూ నడుపుతున్నారు. ఇప్పుడు ఖాళీ కావాలి కదా, అది ఇంతో అంతో అయితే ఏ కామన్ సిటిజన్ కైనా కామన్ మ్యాన్ కైనా బిలో పవర్టీ లైన్ కైనా వాడికి వెసులుబాటుకున్న స్పేస్ ఉంది. సో మరీ ఒకటేసారి అగ్రెసివ్ అయితే బాగుండదు అని అన్న పాయింట్లో ఆ స్పేస్లు క్రియేట్ చేసుకుంటూనే పోయారు. ఉన్నదంతా ఇప్పుడు నాకు లాస్ట్ ఒక 10 years నుంచి సేవింగ్స్ లేవు, ఉన్న సేవింగ్స్ని కొద్దిగా తీసి వాడుతూ ఉన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ సేవింగ్స్ ఇస్ గాన్, ఇట్స్ ఆల్ కామన్ మ్యాన్. ఇప్పుడు నువ్వు చూస్తే ఒకప్పుడు మనం సాఫ్ట్వేర్ చదవాలి అంటే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని కాంపిటీషన్లో ఉండే. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి స్పేస్ లేదు. ఇప్పుడు టెక్నికల్ నోహౌ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఏఐ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. నువ్వు జస్ట్ నేను ఒక లెటర్ రాయాలి ఫలానా అని చెప్పి 4 ముక్కలు 4 లైన్లు ఒక ప్రాంప్టింగ్ ఇచ్చేస్తే ఏఐకి ఇట్ విల్ గివ్ మొత్తం అదే కంప్లీట్ చేసేస్తుంది. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అంటే టెక్నికల్గా కొంత నోహౌ తెలుసు కాబట్టి అవన్నీ పెట్టి PHP ఒక స్క్రిప్ట్ నాకు ఫలానా వెబ్సైట్ కావాలి అంటే జస్ట్ 2 minutes 1 minute వచ్చేస్తుంది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికి 1 month 2 months పట్టేవాడికి ఇది 1 second ½ సెకండ్లో వచ్చేస్తున్న దాఖలాలే. అంటే ఇది టెక్నాలజీ చాలా ఓవర్టేక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ స్పేస్ అంతా జీరో అయిపోతుంది. వాడు క్లారికల్ కూడా పనికిరాడు. ఒకప్పుడు దట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్. ఏం చేస్తున్నంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్ పోతున్నా అని చెప్పేసి గ్లోబలైజేషన్ పుణ్యాన మా ఏరాలో 30 years వావ్ అనే పరిస్థితి లైఫ్లో ఇచ్చేది. కానీ ఈ 10 years నువ్వు వాళ్ళ పరిస్థితి ఏమి చూడు, రోడ్ మీద పడిపోయారు. ఇక మళ్ళీ రివర్స్ ఏమవుతుంది ఇప్పుడు అంటే బాగా టెక్నికల్గా పనులు చేసే వాళ్ళకి లైఫ్ ఉన్నది అన్న మెసేజ్ ఇస్తుంది. మొత్తం వ్యవస్థ అంతా మారుతూనే ఉన్నది. దానికి అనుగుణంగా మనం మారాలి, మన చట్టాలు మారాలి, మన సిస్టమ్ మారాలి, మన గవర్నమెంట్ వాడాలి, గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు మారాలి. ఆ మారడం అనేది కష్టం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పాసిబుల్ అంటారా నిజంగా? అంటే సరే జనాల్లో మార్పు వస్తుంది, తిరుగుబాటు మొదలవుతుంది, కానీ ఈ గవర్నమెంట్లో ఉండే నాయకులు మారే పాసిబిలిటీ ఉంటుంది అంటారా? ఇప్పుడు వాళ్ళకు చేజింగ్ చేసి దాన్ని ఆక్రమించుకున్న వ్యవస్థని డిస్టర్బ్ చేసేస్తే వాళ్ళు ఆటోమేటిక్ మారుతారు. ఇప్పుడు డిస్టర్బ్ అంటే ఏ విధంగా? ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం నేను ఈవీఎం తయారు చేసి నేను కూడా ఇంట్లో కూర్చొని ఓన్లీ ఆఫీసర్స్ని, రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ప్రజెంటర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని మేనేజ్ చేసుకొని నేను అవన్నీ ఈవీఎంలు ఫిజికల్గా మార్పిడి చేయటం కానీ లేకపోతే ఒక స్పెషల్ డివైస్ పెట్టేసేసి నేను ఇంట్లో కూర్చొని వైఫై ద్వారా బ్లూటూత్ ద్వారా నేను చేంజ్ చేసేసి ఆ కంటెంట్ చేంజ్ చేసుకుంటే నేను ఇంట్లో కూర్చొని నేను గెలుస్తా. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఐ నో ద టెక్నాలజీ అండ్ ఆల్ దట్. సో ఇప్పటిదాకా మనము ఖాళీ బ్లేమ్ చేసినాం ప్రజాస్వామ్యబద్ధంగా. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అన్నప్పుడు అందరు దొంగలే అవుతారు కదా. సో ఇప్పటిదాకా మనం జాగ్రత్త పడి ఇవేం ట్యాంపరింగ్ అని అన్నా, కాదు అని అన్నావు, నువ్వే అన్నావు
నా 400 పార్ అప్కి బార్ అని చెప్పేసి కాలేదు. సో ఇప్పుడు మీకు ఒకటి చేశారా ఒకటి చేస్తే అన్ని చేయాలి కదా అనే లాజిక్ లోనే కూర్చున్నారు. సో ఈ లాజిక్ నుంచి మీరు బయటపడే లోపల వీడు కూడా వాని కంటే తెలియగలడు అయింది అనుకో, మరి వీడు కూడా వాడు ఈవీఎంను వాడుకొని ఓపెన్ గా ఈవెన్ ట్యాంపరింగ్ చేసుకుని వాడు కూడా గెలవచ్చు కదా. అప్పుడు గెలిచినప్పుడు వాడికి ఉనికిపోతుంది కదా. సో అప్పుడు ఈవీఎం తీద్దాము అందరం కలిసి తీద్దాము అన్న కాడికి వస్తుంది. సో కాంపిటీషన్ ఇప్పుడు ట్రెండింగ్ పాలిటిక్స్ ఈవీఎం ట్యాంపరింగ్ బేస్డ్ పాలిటిక్స్. నువ్వు అది చేయకపోతే ఈవీఎం తీయలేరు. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రతి వాడు ఏమంటాడు, వాడు మన 1,00,000 రకాలుగా ఒక ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు. ఇట్లా చేయము అట్లా చేయము. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్. ఈవీఎం ఈజ్ నాట్ ఎక్సెప్షనల్. సో ఇది ఎక్సెప్షనల్ అని అంటే ఒక కోర్టు గానో ఒక లీడర్ గానో ఒక పార్టీ గానో ఎవాల్యుయేట్ చేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చి కామన్ మ్యాన్ చెప్పేసి ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదు అని చెప్పి నమ్మేయటం అనేది అంతకంటే అబద్ధం ఇంకే ఉండదు. దానికి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక ప్రోడక్ట్ చేశామనుకో, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చెప్తున్నాను, ఒక మొబైల్ బేస్డ్ ప్రోడక్ట్ నీకు చేశాం. సో ఆ ప్రోడక్ట్ని కొన్ని రకాలుగా టెస్టులు చేస్తారు. లోడ్ టెస్టింగ్ అని, లేదా క్వాలిటీ టెస్టింగ్ అని, రెస్పాన్స్ టెస్టింగ్ అని, దర్ మెనీ మెథడ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. సో అది క్రాష్ ఎప్పుడు అవుతుంది, క్రాష్ కాకుండా ఉండడానికి ఎలా చేయాలి, ఎన్ని థ్రెడ్స్ పెట్టాలి, ఎన్ని మల్టీ ప్రాసెసింగ్ చేసుకోవాలి, దిస్ మెనీ మెకానిజమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ డివైస్ బేస్డ్ పెట్టేసేసి కాస్ట్ కటింగ్ తగ్గించేసి టైం సేవింగ్ చేసేసి ఎలక్షన్స్ని మనం ఈవీఎం మీద డిపెండ్ అయ్యి టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ప్రతిదీ ట్యాంపరబుల్ అయినప్పటికీ ట్యాంపరబుల్ కాకుండా చేయడానికి అన్ని రకాల సెక్యూరిటీ పెట్టి చేసినప్పుడు ఇంకో ఏపీకే ఫైల్ పెట్టేసుకోండి. మొబైల్ బేస్డ్లో నువ్వు ఇప్పుడు అన్ని ఐవి టెస్టింగ్ తోటి నువ్వు ఐడెంటిఫై చేసి నువ్వు ఓటు ఇంట్లో కూర్చొని వేసేసి ఇవన్నీ ఎందుకు కథలు కదా. మంచిగా యూఎస్ బేస్డ్ పాలిటిక్స్ చేసినట్టు ఈ కాంటెస్ట్ చేసే వాళ్ళకి డిబేట్లు పెట్టేసేసి ఆ తర్వాత ఎలక్షన్ డే దగ్గరికి మనం బ్యాలెట్ వద్దు ఈవీఎంలు వద్దు, ఏపీలో పెట్టి ఏ మొబైల్ అయినా వాడికి ఇన్స్టాల్ చేస్తాం. వాడు రైట్ పర్సన్ మాత్రమే చేసేటట్టు. సో ఇప్పుడు రూరల్లో వాళ్ళకు ఈవీఎం వాడొచ్చా వాడలేదా అనేది ఆ శానిటరీని కేరే చేయలే. సో ఈ మొబైల్ కూడా వేసేటోడు వేస్తాడు, లేకపోతే లేదు వాడని పట్టించుకుంటుండ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నో వెరీ రియలీ బాదరింగ్ అబౌట్ అది ఎవరికి చట్టాలు అవసరము, ఎవరికి గవర్నమెంట్ అవసరం అనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తప్పుపడుతున్నారు మీరు అందరితో. ఎస్ కదా, ఇప్పుడు ఎంత లిటరసీ ఉంది మన దేశంలో, ఎంత మందికి తెలుసు ఈవీఎం ఎలా వర్క్ చేస్తుంది, ఆ వర్క్ చేసిన విధానాలు వాళ్ళకేం తెలుసు. అంతెందుకు రిటర్నింగ్ ఆఫీసర్ తెలుసా, లేకపోతే వీళ్ళకి తెలుసా? వీళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండానే ఇంత పెద్ద బాధ్యతల్లో వ్యవహరిస్తున్నారంటారా? అంతే కదా. ఎట్లా ఉన్నదని మీరు శానిటరీ ఇస్తారు చెప్పండి. నీకు ఈవీఎం ట్యాంపరింగ్ లేదని నేను చెప్పేసి నాతో కూర్చొని మాట్లాడమనండి. నేను సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, గూగుల్ గారు ఉన్నారు, మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఉన్నారు, ఐబిఎం ఉన్నది, HCLT ఉంది, HP ఉంది, మెనీ కంపెనీస్. వాళ్ళందరికీ గ్రూప్ డిస్కషన్ పెట్టేసేసి ఓపెన్ ఇచ్చేయండి. మీరు ఈసీఐ కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యువర్ అది గార్డియన్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ అండ్ డెమోక్రసీ కదా, నీకు ఆ బాధ్యత ఉంది కదా. టెక్నాలజీ మీద ఎంత డిపెండ్ అవుతుంది, రోబో తోటి నడిపిస్తున్న వ్యవస్థలు ఉన్నాయి చైనాలో పోతే. దిస్ ఈజ్ నథింగ్ కదా కదా. సో ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం మీద అందరం చిత్తశుద్ధితో పనిచేద్దాం, మనం దాన్ని కాపాడుకుందాం. ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, అవకాశం ఇస్తే ఈవీఎం హ్యాక్ చేసి చూపిస్తారా? ఈజీ. అది దానికి అవకాశం స్టేట్మెంట్ ఇస్తారన్నా, ఎనీవన్ కెన్ ట్యాంపర్ అండ్ హ్యాక్. అంతేనా? అంతే. అంత సులభం. అంటే ఇప్పుడు నువ్వు అడగొచ్చు కదా, మరి నువ్వెందుకు చేయలేవు మొన్న ఎలక్షన్లు అని చెప్పేసి కదా. దానికి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈవీఎంల గురించి మీరు ఇంత ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తా ఉన్నారు కదా, హ్యాక్ చేయొచ్చు అవకాశం ఉందని. దీనికి సంబంధించి మీరు ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. అంటే నా దగ్గర ఒక సమాధానం అయితే ఉన్నది, నాకు వచ్చిన వార్త అది. గతంలో మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బొమ్మకు మురళి అన్నకు ఆఫర్ వచ్చింది కాంగ్రెస్ తరఫున పోటీ చేయమని. ఆ పోటీకి ఒక 3 కోట్లు ఇస్తే ఈవీఎం ట్యాంపర్ చేసి గెలిపిస్తామనే ఆఫర్ మీకు వచ్చింది. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు కాదు, వచ్చింది 2019లో. నేను బిఎస్పీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నా. 2019లోనే. దెన్
నాకు 3 crores ఇస్తే దెన్ విల్ మేక్ యూ విన్ అని చెప్పి. సో అది ఎట్లా నిజం అని చెప్పి నేను ఎంతవరకు పోయినా గెలవాలని అనుకుంటాం కదా బై హుక్ అండ్ క్రూక్, రైట్? సో వాట్ ఆర్ మీన్స్ అండ్ గోల్స్ అంతే కదా. దిస్ వాట్ హ్యాపెనింగ్, మనం చెప్పుకుంటలే అంతే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక డెఫినేషన్ ఇస్తుంది. ఒక కాంటెస్ట్ చేసే కంటెస్టెంట్ వాళ్ళ ఎలక్షన్ల ప్రాసెస్ ప్రచారానికి ఇంత అమౌంట్ మాత్రమే ఖర్చు చేయాలి అని అంటాం. ఆ ఖర్చు చేసింది బిల్ అంతా సబ్మిట్ చేయాలి, బ్యాంకులో పెట్టాలి, చెక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా అంతే అమౌంట్ వాడుతురా? వాడరు. ఇప్పుడు ఏ పార్టీ నన్ను అడుగు, ఏ లీడర్ నన్ను అడుగు, నాకు టికెట్ కావాలని అంటే 100 కోట్లు ఉన్నాయని అంటారు. ఎలక్షన్ కమిషన్ ఎంత అడిగితే చెప్పు? 10 లక్షలు అంటే 10-15 లక్షలు, 1 లక్షల లోపే ఉంటుంది అంతే కదా. అవును. సో ఈ డిఫరెన్స్ ఏ పార్టీ అనే లీడర్ అయినా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలియదా? తెలియదా? చెప్పు. తెలుసు కదా. సో ఎందుకు వాళ్ళ నుంచి బయటకు మాట్లాడతలే? ఏమైంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ? ఈ నిజం ఎందుకు చెప్పట్లే? సో నువ్వేమనుకుంటున్నావు? ఇదేమో ఎందుకు చెప్పట్లే? మీరు యాజ్ ఎ లీడర్ మేనేజ్ చేస్తారంటారా? మీరు ఏం మేనేజ్ చేస్తారు? మీకు డబ్బులు ఇచ్చి దీని మీద డిస్కస్ చేయదు, ఇలా జరుగుతుందని అన్ని చెప్పద్దు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కళ్ళు మూసుకుంది, అది తెలిసినా కానీ అది లెట్ ఇట్ గో అన్నట్టు అంటుంది, అది నిజంగా నేరం చేస్తుందని మీరెందుకు యాజ్ ఎ జర్నలిస్ట్గా 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోయి దాని మీద చర్చ ఎందుకు జరగట్లే? ఇప్పుడు నేను మీతోటి మేబీ అదే చర్చ పెడుతున్నా. మీరు నేను ఇచ్చేస్తాను. నేను 3 crores పెడితే నేను ఈవీఎం మేనేజ్ చేసుకొని చేస్తానన్నాను. అప్పుడున్న కంటెన్షన్లో నాకు ఇచ్చిన ఆఫర్ తోటి నేను స్క్రూటినైజ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈవీఎంస్ను మార్కెట్ చేంజ్ చేస్తాము, మా దగ్గర ఇవి ఉన్నాయని నాకు చూపించారు. సో అదే ఫేకో నిజమో నాకు కూడా తెలియదు, బట్ సంథింగ్ ఐ హ్యావ్ సీన్ దట్. ఓకే, సో అవి చూడడానికి భయం వేసింది. వాళ్ళ మనసులో అలాంటి వ్యవహారం చేస్తున్నారు అంటే దెర్ మెనీ రిస్క్ కదా. సో నేను ఎలక్షన్ కమిషన్ అయినా లేకపోతే పొలిటికల్ గా ఉన్న వేరే నేను అదర్ పీపుల్ ఎలక్షన్ కమిషన్ మే నాట్ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. ఓకే, అంటే కంట్రోల్ రూమ్ లో జరుగుతున్న భాగవతాలు అవన్నీ లోకల్ గా పవర్ఫుల్ పీపుల్ హ్యాండిల్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ అన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్ కు తెలిసిన మౌనంగా ఉంటున్నాయా, తెలియకుండా మేనేజ్ చేస్తున్నారంటారా? అందరు కలిసి కట్టుగా చేస్తున్నారు. అది వీళ్ళు లేరు, వీళ్ళు కాదు, వీళ్ళని పక్కకు పెట్టాలి, వీళ్ళే శత్రువులు, వీళ్ళని పక్కకు పెట్టాలి, వీళ్ళే డెమోక్రసీ దుర్మార్గులు అని చెప్పేటట్లేదు. అందరు ఫాయిదాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఆడ. సో ఇప్పుడు నాకు కావాలి 3 కోట్లు పెట్టి చేస్తామంటే నేను నమ్మలే ఆడ. నమ్మకపోయినందుకు నేను పోయినా ఆడ. పోయిన తర్వాత ఏమైంది మరి? లేదు, నాకున్నది ఇది అది అని చెప్పేసి పబ్లిసిటీ దానికే ఖర్చులు నేను అవి ఇటు పెట్టేసి నడిపించాను. నేను వాళ్ళ యొక్క ఆఫర్ కు మీరు ఓకే లేదు చేయలేదు. అంటే ఐ వాజ్ మీలాగానే నేను ఎలక్ట్రానిక్ డివైస్ని అంత ఈజీ కాదు మనం రీప్లేస్మెంట్ చేయటం అంత ఈజీ కాదు. ఇట్ కెనాట్ బి డన్. దేర్ ఆర్ మెనీ మెథడ్స్. నేను ఇవన్నీ కష్టపడాలి ఫిజికల్ చేంజెస్ చేయటం కంటే అరే ఒక డివైస్ దాంట్లో అమర్చి దాన్ని చేయొచ్చు, నేను ఇలా చేయొచ్చు అని చెప్పి నేను ఒక డివైస్ చూపించిన. ఎట్లా అంటే అది నెక్స్ట్ అప్గ్రేడేషన్ వస్తుంది. ఒకటేసారి ఏం చేస్తాము, వాట్ ఈస్ పాసిబుల్ నౌ ఇట్ విల్ బి డన్. దాని లేటర్ ఆన్ ఇంట్లో కూర్చొని ఈ మన పార్టీలో ఎంతమంది ఒడగొట్టాలి వాళ్ళు లిస్ట్ చేస్తారు, వేరే పార్టీ వాళ్ళు ఎంతమందిని గెలిపియాలి వాళ్ళు లిస్ట్ చేస్తారు, ఈ పార్టీలో ఎంతమందిని గెలిపియాలి వీళ్ళే లిస్ట్, వాళ్ళ సొంత పార్టీలో ఎవరిని రిలీజ్ చేస్తారు. వాళ్ళు వేరే పార్టీలో కూడా ఎవరిని గెలిపియాలనేది వాళ్ళు లిస్ట్ చేస్తారు. అదేది కంప్యూటర్లో కొట్టేసి టక్ మన బటన్ అంటే ఎక్కడ డౌట్లు రాకుండా ఎవరికి అనుమానాలు రాకుండా ఆ రకంగా రకరకాల వాళ్ళకు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో వండుకుంటూనే నేరం చేద్దామని నిర్ణయించుకోరు. తర్వాత డిక్టేటర్ లాగా నేను నేరం చేసిన వాడు ఏం చేసేది అనే చట్టాలు ఇప్పుడు అన్ని కొత్త కొత్త చట్టాలు వచ్చేసినాయి. సిఆర్పీలు, కొన్ని తర్వాత యూఏపీఏ చట్టాలు, ఇవన్నీ చూసి కామన్ మ్యాన్ మీలాగా నాలాగా ఇప్పుడు డిస్కషన్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. రీజన్ లేకుండా కూడా నిన్ను జైలు వేయచ్చు. ఇప్పుడు వచ్చిన సిఆర్పి సెక్షన్ ప్రకారంగా 3 నెలలు కూడా నిన్ను ఇంట్రాగేషన్ చేయొచ్చు కస్టడీలో వచ్చి.
సో ఇది అది దుర్మార్గం కదా. ఇవన్నీ అందులోని భాగమే. ఇలా క్వశ్చన్ చేస్తారు అని ఇలాంటి కాంపిటీషన్ వస్తుంది అని వాళ్ళు మాత్రమే వీటిని కంట్రోల్ చేసి వాళ్ళు మళ్ళా పవర్ రావాలని వేరే వాళ్ళు మాలాగా వాడుకొని మామూలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తే వాళ్ళకి యూపీ యాక్ట్ ప్రకారంగా ఇంకో దాని ప్రకారం ఇదో దాని ప్రకారం బొక్కలే తెలిసేసి భయభ్రాంతులు క్రియేట్ చేసి మళ్ళీ వాడు కాంపిటీషన్ రాకుండా ఉండడానికి. సో దిస్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ వే. ఆఫ్టర్ సమ్ టైమ్ డిక్టేటర్షిప్ వస్తుంది. డిక్టేటర్షిప్ లో యూ కెన్ డూ నథింగ్ కదా. ఎన్ని శాసనాలు ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తారు, ఆన్ ద స్పాట్ డిమాలిషన్ చేస్తారు. సో అప్పుడున్న ప్రాసెస్ అప్పుడే ఉంటుంది. అది దారి తీసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇక మనకున్న గోల్డెన్ పీరియడ్ అంతా పోయింది. లాస్ట్ 30 years ఇస్ అ గోల్డెన్ పీరియడ్ ఇన్ డెమోక్రసీ. ఇక తర్వాత 30 సంవత్సరాల నుంచి కష్టం పోరాటం. మన ముందు తరాలు వాళ్ళ తరాలు చాలా కష్టం. వీఆర్ నాట్ గివింగ్ గుడ్ లైఫ్ టు దెమ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సరే అన్న, అంటే కాసేపు ఈ రాజకీయాలు ఈవీఎంలు పక్కన పెడితే ఒకసారి మీ పర్సనల్ లైఫ్ దగ్గరకు వద్దాం. ఎప్పుడు చూసినా కూడా మురళన్న ఏదో సోషల్ అవేర్నెస్ కోసం, సమాజం కోసం, జనాల కోసం ఏదో సినిమాలు తీస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమొస్తుంది అన్న మీకు? చేయదా? మీకేం లాభం? మీరు ఇప్పుడు జర్నలిజం చేస్తారు, మీకేం లాభం నాకు తెలియదు. యూఆర్ కటింగ్ యువర్ టైమ్ బెస్ట్ వే at your satisfaction. I am cutting my time at best way at my satisfaction. ఎదుటానికి ఇష్టం అనిపించకపోవచ్చు, ఇష్టం అనిపించవచ్చు, వావ్ అనొచ్చు, చండాలం అనొచ్చు. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఐ ఎమ్ కటింగ్ మై టైమ్. సో దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ దట్ ఫిలిం మీడియా ఈస్ ద పవర్ఫుల్ మీడియా విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ న్యూ కార్నర్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు నేనున్న జర్నలిజం ఫీల్డ్లో నాకు ఆఫర్ వస్తే నేను ఒక శాటిలైట్ ఛానల్కి పోవడానికి, ఇంకా పెద్ద ఎత్తున నేను జర్నలిజం చేయడానికి, మీడియా రంగంలో ముందుకు పోవడానికి నేను ఖచ్చితంగా ఆ దారిని చూజ్ చేసుకుంటా. మరి మీకున్న సర్కిల్ ప్రకారం మీరు ఎంత పెద్ద సినిమానైనా తీయవచ్చు, అయినా కూడా కేవలం జనాలకు ఉపయోగపడితే చాలు, వాళ్ళు ఒక అవేర్నెస్ వస్తే చాలు అటువంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు తీయట్లేదు? నా హ్యాబిట్ అది. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలి అని అనుకున్నా. దట్ ఈస్ మై నేచర్ ఆఫ్ లివింగ్ లైఫ్. ఓకే. సో ఏది చేస్తే బెటరు అని అంటే మైక్ పట్టుకొని చెప్పాను. యాక్టివిస్ట్ లాగా గల్లీకి తిరిగి అందరిని అవేర్ చేసి వాళ్ళకి మన ప్రజాస్వామ్యంలో మనం ఎలా ఉంటే బాగుంటుంది, లివ్ లెట్ లివ్ అనే ఒక వ్యవస్థ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గివెన్. మన కింగ్డమ్ నుంచి డెమోక్రసీలో పోవడానికి కారణాలు ఏంటి? సో దాంట్లో మేము ఎలా ఎదిగాము, బీయింగ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, మా తాతలు మా నాన్నలు అనుభవించినది వాళ్ళతో పాపం మా ఫ్యామిలీలో ఎప్పుడు అట్లాంటి రాలేదు ఎక్స్పీరియన్స్. బట్ వీ హ్యావ్ సీన్ కదా, బికాజ్ ఓన్లీ కాస్ట్ ట్యాగ్ తోటి ఎలాంటి వ్యవస్థలు ఉన్నది. హ్యుమానిటీలో కొత్త చలనం వస్తాయి కదా. మనం ముందే ఒకరు కాలు బ్రేక్ అయిపోతున్న వాళ్ళకి అయ్యో అని అంటామా, ఎందుకన్నావు అని అంటే దట్ ఈస్ అ హ్యూమన్ నేచర్ కదా. సో అలా మన లివ్ లెట్ లివ్ లైఫ్లో డెమోక్రసీలో ఒక స్వేచ్ఛని, లిబర్టీని ఎలా ఉంటుంది అన్న ఒక ఫీల్ కూడా ఇచ్చేది మా ప్రీవియస్ తరము, నా తరము అండ్ కొంత ఈ కాంపిటీషన్ వరల్డ్లో కాంపిటీషన్ ఫేస్ చేసినందుకు. సో డిఫరెంట్ సక్సెస్ మనల్ని మోటివేట్ చేస్తుంది. సో నేను మందిని ఉద్ధరించిన అవసరం లేదు, దేశాన్ని ఉద్ధరించిన అవసరం లేదు, కాలనీని ఉద్ధరించిన అవసరం. మా ఇంట్లో ఉన్న వస్తా నాకు ఇతనికి వాళ్ళకు కూడా అవి అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది అని అన్న ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు మనం ఒక కారు, ఒక గిఫ్ట్ మా కొడుకు ఇచ్చాను, నీకేం వస్తుంది అంటే అది ఒక ఆనందం కదా. సో నా తోటి వాళ్ళు ఉన్న కాలనీ కావచ్చు, విలేజ్ కావచ్చు, సిటీ కావచ్చు, స్టేట్ కావచ్చు, కంట్రీ కావచ్చు, ఇట్స్ ఆల్ మై పీపుల్. నా ప్రతి ఎదుగుదలలో, నా ప్రతి హ్యాపీనెస్లో ఒక 5 జనరేషన్ల యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. నేను పే బ్యాక్ చేయాలి కదా వాళ్ళకి. ఈ పే బ్యాక్ అంటే ఇట్లా కట్టలు ఇట్లా లెక్క పెట్టి వాపస్ ఇచ్చేది లేదు వాళ్ళకి. నా చర్యలు కూడా వాళ్ళ యొక్క ఆలోచన తగ్గట్టు నేను ముందుకు పోతే బాగుంటుంది. ఇక ఏం కొత్తగా చేయని అవసరం లేదు, కాన్స్టిట్యూషన్లో అలా పెట్టారు. సో లెట్ us ఎక్స్ప్లోర్ అండ్ అన్ఫోల్డ్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఇప్పుడు అంటే మీకు ఇందులో ఎంత ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ కొంత ఆశ అయితే ఉంటుంది, ఏదో ఒక మార్పు రావాలి ఈ సినిమాల ద్వారా అని. మనం ఏదాన్ని మనం అడిక్టెడ్ చేయలేము. నువ్వు అనుకున్నావు కాబట్టి అది కావాలి అని బుద్ధి అంటే నీ ప్రయత్నాలు చేయడంలో తప్పేం లేదు. మరి ఫలిస్తుందా అన్న ప్రయత్నం? ఆల్వేస్. లేకపోతే మీరు ఎందుకంటారు అలాంటి మాట, మీరు ఇట్ ఈస్ అ బ్రాండ్ అని చెప్పేసి. సో ఎందుకు వచ్చింది అది నాకు తెలియదు, నువ్వు చెప్పేదాకా ఇట్ ఈస్ అ బ్రాండ్ అని బొమ్మ కుమ్మర్లేని.
సో అలాంటిది వచ్చింది అని అంటే సమ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. వ్యక్తిగతంగా మీరు అది గెయిన్ చేసుకోగలిగారు, మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఈ సినిమాల ద్వారా మీరు ప్రజలను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? సినిమాల ద్వారానే బాగుంది. ఇప్పుడు 9 monthsలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేసి, సారీ అన్న ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకో, ఈ సమాజంలో నిజంగా అటువంటి సినిమాలకు వల్ల ప్రభావితమయ్యే జనాలు ఉన్నారంటారా ఈ రోజుల్లో? ప్రతి దానికి ఇట్ ఈస్ కౌంటింగ్. యాక్చువల్లీ యూఆర్ లివింగ్ విత్ కాన్స్టిట్యూషన్ కదా, యూఆర్ అన్ఫోల్డింగ్ ది కాన్స్టిట్యూషన్ అట్ యువర్ కన్వీనియన్స్. నీ బతుకులో నీకు కనబడుతున్న ఒక వ్యవస్థ, ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. దానిని బెటర్గా ఇన్ కాన్స్టిట్యూషన్ టర్మ్స్లో అన్ఫోల్డ్ చేసిన ఒక సినిమా శరణం గచ్చామి. సో నథింగ్ మోర్ దెన్ దట్. ఇట్ విల్ బి ఫిలిమాటిక్. వాళ్ళు ఎలాంటి మూవీస్ని వాచ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ ఫార్మాట్లో ఆ మెసేజ్ మనం ఇవ్వటం. ఏదో మనం అప్పుడెప్పుడు 40s 80sలో చేసే సినిమాలను ఇప్పుడు చేస్తే ఎవరు పట్టించుకోరు. సో ఇప్పుడు వీళ్ళ తగ్గట్టు నాయిస్ వాయిస్ అలాంటి ఫార్మాట్ పెట్టి మనం అలాంటి మెసేజ్ ఫ్లేవర్స్ మనం యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే నా బుక్స్ చదివే రోజులు పోయినాయి. ఇన్ని రోజులు కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఎన్ని తెలుసుకునే రోజులు కూడా ఆల్మోస్ట్ అది కూడా కన్మరుగైపోతుంది. సో విజువల్ బేస్డ్ ఎడ్యుకేషన్స్ ఇంపార్టెంట్. సో బాగా డామినేటెడ్ ఈ వరల్డ్లో ఏదైనా ఉంది అని అంటే ఫిలిం. సో 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు ఒక పార్టీ పెట్టి సీఎం అయ్యారు. సో దాంట్లో ఎంత వర్త్, ఎంత పొటెన్షియల్ ఉంది ఆ ఫీల్డ్లో చూడు. ఇప్పుడు కల్కి సినిమా వచ్చింది. మన తెలుగు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి తెలుగు ప్రొడక్షన్ లేదు కదా. అంత బ్యూటిఫుల్గా హాలీవుడ్ స్టాండర్డ్లో ఫార్మాట్ పెట్టి. సో ఇక్కడ ఇన్నోవేషన్ ఏంది అని అంటే ఈ 83-85 years వరకు అలాంటి ఫార్మాట్లో తెలుగు సినిమా తీయలే. బట్ కంటెంట్ సేమే ఉంటుంది. బట్ హాలీవుడ్ ఫార్మాట్ బేసిస్ అంటే ఏంది, ఇప్పుడున్న జనాలు ద విజువల్లీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అకామిడేటెడ్ దిస్ హాలీవుడ్ ఫార్మాట్. సో నో ఇప్పుడు ఫిలిం మేకర్స్ ఏం ఒక మంచి మెసేజ్ ఏంది అని అంటే, బాబు చేంజెస్ ఆర్ హ్యాపెన్. కల్కి బిఫోర్ ఎంత గొప్ప సినిమా అయినా, ఎంత పెద్ద ప్రూవెన్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో హీరోయిన్ కానీ 3 రోజులు నడవటం థియేటర్లో చాలా కష్టంగా ఉండే. ఇప్పుడు థియేటర్ పోయి ఈ సినిమా చూస్తేనే అది సినిమా చూసినట్టు ఉంటుంది. దో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మొబైల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బట్ దే ఆర్ గోయింగ్ దేర్ అండ్ వాచింగ్ ఇట్. సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఆ చేంజెస్ని అకామిడేట్ చేసుకుంటూ ఏ మెసేజ్ని యాడ్ చేసినా ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఇట్. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు గద్దరన్న పాట, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలంగాణ ప్రజలందరూ. చదువుకున్నోని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, చదువుకున్నోని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, తెలంగాణ అంటే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, తెలియని వాడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ పాట కదిలిచ్చి ఒక ప్లేస్ తీసుకొచ్చి సెంట్రల్లో భయాన్ని పుట్టించింది. ఓకే, సెంట్రల్లో భయం పుట్టింది కాబట్టి మనకు తెలంగాణ అనేది ఇన్విటబుల్ సిచ్యువేషన్ అయింది. సో అంత పవర్ ఉన్న పాట. గద్దరన్న యూస్ టు సే దట్ జీవాక్షరానికి ఒక రూపాన్ని ఇస్తే అది ఒక విస్ఫోటనం తయారవుతుంది. సో నా మాటల్లో పాటల్లో అలాంటి నా చరిత్రలో చేసిన ఘట్టాలు అవి. అందుకని గద్దర్ ఈజ్ నౌ ఇండిస్పెన్సిబుల్. గద్దర్ ప్రజాగాయకుడు. సో అదే ఫార్మాట్లో మన సినిమాలో పెట్టాం. గద్దర్ అన్న పాట ఆయన్నే రాశాడు, ఆయన్నే పాడాడు, ఆయన్నే ఆడాడు. సో ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సిస్టమ్ అండ్ ది సొసైటీ. ఓకే, ఇప్పుడు మీరు సినిమా తీసిరు, దాంట్లో హీరోగా అంటే మెయిన్ కీ రోల్గా అద్దెకి దయాకర్ గారిని పెట్టిరు, నడిపించిండ్రు. ఇంకా ఎందుకు ఆ సినిమా మరి జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? నో, యాక్చువల్లీ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆ మూవీని ఆ ఫార్మాట్లో చేయాల్సి వచ్చింది. సో మూవీ అయిపోయింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, ఆ మూవీ అయిపోయింది. ఆ ఫార్మాట్లో ఎవరైతే నేను పియర్స్ అని పెట్టుకున్నానో దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ఇట్ ఫర్దర్. సో దానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో లెట్ us see how it will be. థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. యా, ఖచ్చితంగా. 100 కోట్ల మంది చూసే సినిమా అదే. అంటే చూడవలసిన సినిమా. 100 కోట్ల మంది చూసే సినిమా చూడాల్సి. ఇట్ విల్ గ్రాబ్ ఆల్ ది పీపుల్. ఒకసారి ఇట్ కమ్స్ అవుట్ నా, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇన్స్పైర్స్ టు వాచ్ దట్ మూవీ అట్ లీస్ట్ 100 crores people. That is the intention to make that movie.
ఓకే. Yeah. అంటే మీకు అంటే ఈ మాట గద్రానే అన్నాడు ఆయన ఫస్ట్ ప్రివ్యూ ఆయనకి వేసినప్పుడు. ఓకే. హీ టోల్డ్ దట్ సెంటెన్స్. 55 సంవత్సరాల నా చరిత్రలో నక్సల్గా, మావోయిస్ట్గా రకరకాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ గద్దర్ ఎన్నడూ కూడా మావోయిస్టు నక్సల్ నుంచి 1% కూడా ఆయన భావాలు చేంజ్ చేయలే. బట్ ఈ సినిమాలోని నేను ఒక కోర్ థీమ్ ఉంటుంది 7 Ages of India అని చెప్పి, ఆ థీమ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఒక్కసారి కదా, ఆయన దాదాపు ఒక 15 సార్లు చూడొచ్చు. He was not convincing and every time when he comes in and watch it now and then he gets clarity. But one point of time he could surrender. Said that and he is a modest man. చెప్పేశాడు ఆయన. నా జీవితంలో 50 సంవత్సరాల చరిత్రలో అన్ని రకాలుగా చూశాను. ఈ 7 Ages బిఫోర్ గద్దర్ అలాగా, 7 Ages తర్వాత గద్దర్ చూసిన తర్వాత గద్దరలో మార్పు మొదలైంది. మార్పు అనద్దు, హీ సెడ్ దట్ ఈ 7 Ages నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్స్పైర్ చేసింది. ఈ వర్డ్లు అనటం అంటే గొప్ప విషయం. దట్ ఈస్ మోర్ దెన్ సర్టిఫికేషన్ ఫర్ మీ. వేరే వాళ్ళు వర్క్ చేసినా చేయకుండా గద్దర్ లాంటి వాళ్ళు ఆ 7 Ages అనే ఒక సబ్జెక్ట్ని అంత బాగా కన్వే చేసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్స్పైర్ చేసింది మురళి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో ఐ కెన్ సే అంబేద్కరైట్ గద్దర్, డెమోక్రటిక్ గద్దర్ అని చెప్పి అని అన్నాడు. ఓకే. నాకు తెలిసిన ఒక విషయం ఉందన్న, నిజమా కాదా చెప్పండి. గద్దరన్న గారు మీతో చాలా సందర్భాల్లో చెప్పారట, మీరు ఆయనకు పెద్ద కొడుకు లెక్క అంత సాన్నిహిత్యంగా మీతో ఉండేవారు. వెరీ క్లోజ్ హీ వాజ్ విత్ మీ. ఆల్మోస్ట్ 10 months ఈ క్యాంపస్లోనే ఉండే. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్. గద్దరన్న మేము క్యాంపస్లో ఉన్నప్పుడు అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వస్తున్నారు April 14th రోజు అంటే మేము క్యాంపస్ అంతా ఖాళీ అయిపోయి లైన్లో నిలబడే వాళ్ళం. నేను దాదాపు 2 to 3 kilometers దూరం నుంచి అతని భావాలను చూసి స్మరించి అదే ధన్యంగా ఫీల్ అయ్యేది. ఆయన చివరి రోజులలో ఆల్మోస్ట్ 10 months మా దగ్గర ఉండటం అనేది అంత గొప్ప విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఓకే. అంటే ఇప్పుడు ఈ అణిచివేయబడ్డ అణగారిన వర్గాల నుంచి వచ్చి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇక వాళ్ళ వ్యక్తిగత జీవితంగా కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి మీరు వెరీ వెల్ మంచిగా ఉన్నారు, మంచిగా సంపాదించుకున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, అవునన్నా కాదన్నా. మరి ఇన్ని ఉన్నా కూడా ఎందుకు మురళన్న ఈ యొక్క సమాజానికి ఇట్లా గద్దరన్న పాటలకు, గద్దరన్న లాంటి వ్యక్తులకు, ఈ కమ్యూనిటీకి ఈ వరకు పనిచేయడం మొదలు పెట్టిండు? చేయకూడదా అంటే ఒకసారి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఉండరు కదా జనాలు, ఆ డబ్బులు ఆ యొక్క స్థాయిని హోదాను చూసిన తర్వాత. నిన్నటిది ఈరోజు గుర్తు ఉండటం కష్టమే. అండ్ అది ఇప్పుడున్న బేసు మా పెద్దలు చేసింది, మేమేదో దాని కలర్లు వేసి ఒక ఇంపుగా కనపడింది అంతే. సో అంటే ఏది పర్మనెంట్ కాదు కదా సింహాద్రి. మనం ఒకటి క్రియేట్ చేసి అది నాదే అని అంటే యువర్ బానిస ఫర్ దట్. అంటే నువ్వు వాచ్మెన్ దానికి. ఏదైనా ఒక మాస్క్ నువ్వు క్యారీ ఏం చేస్తున్నావు అంటే నేను ఇంజనీర్ను, ఫిలిం మేకర్ను అని అంటే యువర్ బానిస. ఆ పనికి చేసుకుంటున్న ఒక పనుడివి. నాకు నువ్వేం చేస్తున్నాడు ఏం చేయట్లేదు అని ఇట్లా దిక్కులు చూస్తే ఐఎమ్ లివింగ్ ఇన్ హెవెన్ అని ఫీల్ అవుతాను నేను. సో నాకు ట్యాగ్ నువ్వేంటంటే ఎమ్మెల్యే లేకపోతే మినిస్టరు లేకపోతే పార్టీ ఓనరు, ఫిలిం మేకరు, ఇంజనీరు, సాఫ్ట్వేరు, జర్నలిస్టు, ఇవన్నీ అంటే లిమిట్కి స్పేస్కి నువ్వంతా నువ్వే పూజ చేసుకొని అందులో బతున్నావు అని అనుకోడు. అది చిన్న జీవితం. అది యూ షుడ్ బి ఓపెన్, యూ కెన్ డూ ఎనీథింగ్. అందుకని నా జీవితంలో 30 కలర్స్ ఉంటాయి. ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకసారి రిలేటరు, ఒకసారి బిల్డరు, ఒకసారి ఫిలిం మేకరు, ఒకసారి లాయరు, దేర్ మెనీ. మళ్ళీ ఇన్ని చేసినా కూడా మీరు ఈ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా చాలా సింపుల్గా ఉంటారు. ఏం చేయాలి? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే చాలా మంది ఇప్పుడు కార్లు వేసుకొని పోవడమా, తిరగడమా, లేకపోతే హడావిడి చేయడం, ఇవన్నీ ఉంటుంది కదా. అంటే నేను మిమ్మల్ని చాలా సందర్భాల్లో చూసినా, చాలా సార్లు కలిసిన, ఎప్పుడు చూసినా కూడా జస్ట్ హాయ్ హలో ఇట్లా సింపుల్గా, అది ఎట్లా పాసిబుల్ అన్న? అంటే నేను క్యారీ చేయను కదా మాస్కులు. మీరు వేసే మాస్కులు నేను క్యారీ చేయను. నేను వేసుకున్న మాస్క్, నాకున్న మాస్కులు కూడా క్యారీ చేయను. ఆ టైంలో ఇప్పుడు ఫిలిం మేకింగ్ టైంలోనే ఫిలిం మేకర్గా ఉంటా. ఇక బయటకు వస్తే నాకేంటి అది, వై షుడ్ ఐ క్యారీ దట్? ఐ డోంట్ వాంట్ టు వర్క్ లైక్ ఎ వర్కర్ ఫర్ ఎనీ. మామూలుగా ఈ ఫిలిం మేకింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఫిలిం ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇండివిజువల్ ఎవరు చూస్తున్నా కూడా
ఒక ఓపెన్గా మన తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే ఒక రుబాబ్ అనేది ఉంటుంది. మీరు ఈ 3 పనులు చేస్తున్నారు. మీరు స్టోరీ రాస్తారు, మీరు డైరెక్షన్ చేస్తారు, మీరు ప్రొడ్యూస్ చేస్తారు, మీరు పాటలు పాడుతారు, రాస్తారు, యాక్టింగ్ చేస్తారు, రాజకీయంగా విశ్లేషిస్తారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇన్ని కూడా మీరు ఎందుకు ఇంత సింపుల్గా ఉండగలుగుతున్నారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? అంటే అవిటికి నేను బానిస అవట్లే. అంటే అది వేసుకొని తిరిగి నేను మీకు ప్రతిసారి చెప్పట్లే నేను యాక్టరు, నేను ప్రొడ్యూసర్ని, నేను ఫిలిం మేకర్ని, నేను రియలేటర్ని, నన్ను అలా 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 చూడండి అని నేను చెప్పట్లేదు. నేను అలా చూడండి అని చెప్పుకోవడానికి కోడ్స్ అంటారా? ఆ రుబాబు అవన్నీ కూడా దాన్ని మొయ్యాలి కదా, లేకపోతే ఎదుటివాడు అలా ట్రీట్ చేయడు నన్ను. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నేను ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తున్నానంటే నేను ప్రొడ్యూసర్ లాగానే వాళ్ళతోటి అప్రోచ్ అవుతా. రియలేటర్ లాగా నన్ను అప్రోచ్ అయితే నేను అలానే అప్రోచ్ అవుతా. ఒక చిన్న ఫ్రెండ్ లాగా అంటే నేను అలానే అప్రోచ్ అవుతా. బట్ ఐ డోంట్ కంబైన్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఊకే దాన్ని మోయడానికి నాకు అంత టైం లేదనిపిస్తుంది. దట్ ఈస్ హౌ మై నేచర్ ఈజ్. ఓకే, మాకు తెలిసినంత వరకు మీరు ఒక మంచి ఇంటెలెక్చువల్. సో ఫైనల్గా మాకు ఒక విషయం చెప్పండి అన్న, మీ యొక్క చివరి గోల్ ఏంటిది? అంటే మనకు స్టేజెస్గా మామూలుగా ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలని, కానీ ఎండు మాత్రం నాకు ఇది కావాలి ఈ సమాజంలో అని ఒకటి ఉంటుంది కదా. ప్రజాస్వామ్యాన్ని అట్లీస్ట్ ఒక 25% ఇంప్లిమెంట్ చేస్తే చూడాలని ఉంది నేను పోయే లోపల. ఎంత అన్న? 25% ఇంప్లిమెంట్ చేస్తే. ఇప్పుడు 25% కూడా లేదా? 5% కూడా లేదు. ఇంత పెద్ద భారతదేశంలో 25% కూడా ప్రజాస్వామ్యం లేదంటారా? ఇప్పుడు ఒక పెగాసిస్ అనే ఒక టెక్నాలజీని వాడి, ఒక సాఫ్ట్వేర్ని మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీని డిఫ్యూజ్ చేసేసారు. ఒక సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో అట్లీస్ట్ అక్కడ నిజాయితీగా జడ్జిమెంట్ జరుగుతాయి అన్న కామన్ సిటిజన్కి ఆ హోప్ పోయింది. నేను ఒక 2 అట్రాసిటీలు వేసాను. దాదాపు అట్రాసిటీకి టైం ఉంటుంది, సెషన్ కోర్టులో జరగాలి, అది 3 months క్లోజ్ కావాలి. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 months జరగాల్సింది ఇప్పుడు 3 years. 3 years. వాళ్ళకి జెన్యున్ రీజన్స్ ఉన్నాయి అని అంటారు. బట్ రీజన్స్ ఉన్నాయని దట్ ఆర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్. నమ్మినా నమ్మకున్నా, ఒప్పించుకోకపోయినా దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒకవేళ జరగకపోతే ఇప్పుడు మేము అపిలేట్ అథారిటీకి పోయేసి డిఫరెంట్ వేలు మేము అప్రోచ్ అయినా దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ దేర్ రైట్స్, దేర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది సబార్డినేట్స్. సో అంటే ప్రజాస్వామ్యంలో కొన్ని రైట్స్ని ఎంజాయ్ చేసేటి అంత ఈజీగా అవ్వట్లేదు. అంటే కామన్ సిటిజన్కి కాన్స్టిట్యూషన్ తెలియని అసలే కదా. వాడు తప్పు చేస్తే ఆయనకి శిక్ష పడుతుందని అని అనుకుంటాం. ఎంతమంది పోలీస్ స్టేషన్ ముందుకు పోయి ధైర్యంగా పోలీస్ వాళ్ళకి నాకు ఇంత అన్యాయం జరిగింది, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ అవుట్ అని పోయేవాడు ఉన్నాడు. కామన్ సిటిజన్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్, బాగా రిచ్ ఉన్న వాళ్ళు కూడా కోర్టులు మెట్లు ఎక్కడానికి కూడా ఎంతో తల తీసినట్టుగా ఫీల్ అవుతారు. అక్కడ పిలుస్తారు, ఫలానా కేసు బొమ్మకు మళ్ళీ రా అని చెప్పేసి అని అంటే వాడికి ఎంత ఫీల్ అవుతారు. ఏంటికి ఫీల్ అయ్యేది? ఈ ఆల్ వ్యవస్థలు మన కొరకు ఉన్నాయి. మనం వాటి దగ్గర పోయి మనం వాటిని గౌరవించుకొని దాని ప్రకారం నువ్వు పోయింది ఏమిటికి? న్యాయం కోసం కదా. ఆ న్యాయం నీ కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు కదా, అది నీ కొరకే ఉంది కదా. అది లేకపోతే వాళ్ళు సంస్థలే ఉండే కదా కదా. ఎందుకు ఇలా అనుకుంటలేరు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎందుకు భయం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ సంస్థలు అలా భయపడిచ్చేస్తున్నాయి, అలా మిస్యూజ్ చేస్తున్నాయి. వాళ్ళ యొక్క కంఫర్ట్, ఫ్రీడమ్ని నాశనం చేస్తున్నారు. సో జనరల్గా మనం సోషో కల్చరల్ పీపుల్ కదా, మన కల్చర్ మనం బాగా గౌరవిస్తే మనల్ని నడిపిస్తుంది కదా. ఆ కల్చరల్గా మనం ఒక ఎలిమెంట్ని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఈ రెండింటి దగ్గర పోతే, పోలీస్ స్టేషన్ కోర్టు దగ్గర పోతే నన్ను ఇన్సల్ట్ చేసి అక్కడ పోతే నన్ను ఇంత అవమానంగా నన్ను చిత్రీకరిస్తారు అనే ఇమేజ్ ఈ 2 సంవత్సరాలు చేసి సొసైటీకి విట్నెస్ ఇచ్చేది. వాడు పోలీస్ స్టేషన్ పోయాడు, ఒకటి జైలుకి పోయాడు, కోర్టుకు పోయాడు అంటే వాడిని తేడాగా చూస్తారు. ఎందుకు చూస్తుండొచ్చు అంటే ఇవి వాళ్ళకు అర్థం కాకన్నా, లేకపోతే వీళ్ళు అలా తయారు చేసి అలాంటి యొక్క ఇమేజ్ క్రియేట్ చేసిరా వీటి కొరకు కదా. సో అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎగ్జిక్యూట్ అవుతుందా, కాన్స్టిట్యూషన్ ఎంత పర్సెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందని అని అనుకుంటున్నారు? మీరు చదువుకున్న వాళ్ళు కదా, జర్నలిస్ట్ కదా. ఇప్పుడు మన జర్నలిజంలో
దాదాపుగా నార్త్ ఇండియాలో ఉన్న మొత్తం జర్నలిస్టులు అండ్ టీవీ ఛానల్స్ అన్నీ ఏకపక్షంగా నడుస్తున్నాయి కదా. మణిపూర్లో ఎంత దుర్ఘటనలు జరిగినాయి, పుల్వామా కేసులో ఏవి నిజాలు అనేది ఎక్కడ చర్చించారు. ప్రజాస్వామ్యం కాపాడడంలో అత్యధికమైన పాత్ర ఫోర్త్ పిల్లర్ కదా. అది ఎలా చేసింది చూడు, ఇలా కప్పి పెట్టింది చూడు, ఇదైతే వాస్తవం కదా. నిజంగా అంత పెద్ద ఘోరాన్ని. సో నీకు ఒక పిల్లరే నెగిటివ్ పనిచేస్తే ఈ పిల్లర్ నెగిటివ్ పనిచేసిన విధానంతో ఇంకా 3 పిల్లలు డిఫ్యూజ్ అవుతాయి. నీకు ఈ న్యాయ వ్యవస్థ ఇంకోటి గాన్, అండ్ ఇక నీకు ఉన్నది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. వాళ్ళందరూ ఈ థర్డ్ వ్యవస్థ, ఫోర్త్ వ్యవస్థ ఏదైతే ఉందో లెజిస్లేటివ్ వ్యవస్థ, దానికి బానిస అయిపోయారు. సో ఇంటర్ డిపెండ్ అవుతుంది. అది ఒక క్రిమినల్ 5 సంవత్సరాలు ఎన్నుకునే ఒక రిప్రజెంటేటరు మిషన్ ఎన్నుకోవటం వల్ల ఈ దుర్మార్గాలు జరిగిపోతున్నాయి. ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్తారు నెక్స్ట్ అనే భయం వాడికి ఉండి ఉంటే, మిషన్ లేకపోతే ఓటుతో బుద్ధి చెప్తారు, మన అన్ని బయట కనపడతాయి, జర్నలిస్ట్కి ధైర్యం వచ్చి ఇది యొక్క చేష్టలు అన్నిటిని నేను బయట పెడతా అని వీళ్ళ పనులు చేసే ఒక స్పేస్ ఉండి ఉంటే, మీరు అన్నట్టు మన కాన్స్టిట్యూషన్ మన దాన్ని ఇంప్లిమెంటేషన్ బ్యూటిఫుల్గా నడుస్తుంది. దీనికి అన్నిటికీ మూల కారణం ఇవన్నీ డిఫ్యూజ్ అవ్వడానికి, ప్రజాస్వామ్యం మొత్తం నాశనం అయిపోతున్న దానికి కారణం ఆ ఈవీఎం. ఇది లేదు కాదు అనే ప్రతి వాళ్ళు దాంట్లో పార్ట్ అన్నట్టే నా దృష్టిలో. దిస్ ఈజ్ మై ఎంటైర్లీ మై ఒపీనియన్. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ and give any justification to any people around who are watching this channel. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.